దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్స్ లో మిశ్రమ సంకేతాలున్న కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ మార్కెట్స్ లో బులిష్ ట్రెండ్ కనిపించింది. సెన్సెక్స్ 317 పాయింట్లు లాభపడి 82,570 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 25,195 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85గా ఉంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ విశ్లేషకులు సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎస్, ఎలా చూడొచ్చు? లాభాలు కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? ఎలా ఉండొచ్చు ట్రెండ్? ఓకే, ఒక గుడ్ న్యూస్ ఏమిటి అంటే 4 రోజులు ఏవైతే తగ్గుతూ వచ్చిందో పడుతూ వచ్చిందో మార్కెట్ లో ఈ రోజు షార్ట్ కవరింగ్ అని ఒకటి అంటారు. నెంబర్ 2, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో నిన్న డేటా రావడం జరిగింది. 6.5 సంవత్సరాల లోకి రావటం జరిగింది ఇన్ఫ్లేషన్. అది మెయిన్. తర్వాత ఇప్పుడు అంటే మన మార్కెట్లు ఏవైతున్నాయో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం, రిజల్ట్స్ అంతగా లేకపోయినా కానీ మార్కెట్లలో ఇన్ఫ్లో ఎక్కువైంది. అంటే ఎస్ఐపీలు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కొత్తగా అంటే ఫండ్స్ అన్నమాట హైయెస్ట్ కి రావడం జరిగింది లాస్ట్ మంత్. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ అందరి దగ్గర ఫండ్స్ బాగా ఉన్నాయి అనమాట. అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ ని కొనటానికి అనమాట. 4 రోజుల నుంచి ఏదైతే పడుతూ వచ్చిందో వాల్యూ ఉన్న స్టాక్స్ ఈ రోజు పెరగటం, ఈ రోజు మాత్రం అన్ని సెక్టార్స్, ఒక సెక్టార్ కాకుండా టోటల్ అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్ లోనే ఉండటం జరగటం. ఇది ఇవాళ గుడ్ న్యూస్ అనమాట. అంటే ఏంటిది, నిన్ననే అది సిగ్నల్ ఇచ్చింది. అంటే మార్కెట్ పడింది కానీ ఫ్లాట్ గా, అంటే అడ్వాన్సెస్ డిక్లైన్స్ అంటాం. అంటే పెరిగిన షేర్లు తగ్గిన షేర్లు రెండు ఈక్వల్ ఉన్నాయి నిన్న. అంటే మార్కెట్ పడింది కానీ మార్కెట్ లో షేర్ల యొక్క ఏదైతే అడ్వాన్స్ డిక్లైన్స్ ఉందో ఈక్వల్ గా ఉంది. అది ఈ రోజు ఉదయం కొంచెం మామూలుగా పెరిగింది. అక్కడి నుంచి పెరగడం ఇంకా అలానే కంటిన్యూ అయింది. 10:20 నుంచి ఇక స్టార్ట్ అవ్వడం జరిగింది పెరగడం. ఇక అది అలానే కంటిన్యూ అయింది. ఫార్మా కంపెనీలు అనుకోండి, ఆటో సెక్టార్ అనుకోండి, కన్జ్యూమర్ గూడ్స్ అనుకోండి, అన్ని కూడా పెరగడం జరిగింది. ఇది మెయిన్ ఈ రోజు న్యూస్ అన్నమాట. ఇంకొకటి ఏంటిది, గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో అది కొంచెం ఆల్ టైమ్ హై పోవడం. సిల్వర్ గోల్డ్ వచ్చి కొంచెం సైడ్ వేస్ లో పోయింది. ఇప్పుడు అది 1,00,000 దాటి ఉన్నది గోల్డ్. సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు కొంచెం అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది అంటే బోర్డు మీటింగ్లు వస్తున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ ట్రంప్ ఎఫెక్ట్ అనేది మనకి పెద్దగా ఇప్పుడు లేదు అన్నట్టు అనమాట. అంటే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి మెయిన్ ఇదే అనమాట. రీజన్ ఏంటిది అంటే షార్ట్ కవరింగ్ అంటాము. 4 రోజుల నుంచి పడుతూ వచ్చింది. ఒకటి కాకుండా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని సెక్టార్లు కూడా జరగడం జరిగింది అనమాట ఈ రోజు. ఇది మెయిన్ గా ఎఫ్ఎంసీజీ అనుకోండి, ఫార్మా, ఆటో ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. ఓకే, మీరు చెప్తున్నారు కదా అన్ని సెక్టర్స్ లో లాభాలు ఉన్నాయి, అన్ని కూడా చాలా స్టేబుల్ గా బాగున్నాయని. సో కొత్తగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు కాదు, ఇప్పుడు బోర్డు మీటింగ్ రిజల్ట్స్ డైలీ అబ్జర్వ్ చేయాలి. కంపెనీలన్నీ ఇప్పుడు ఎక్కువ శాతం బోనస్లు, స్ప్లిట్టింగ్లు ఇవన్నీ న్యూస్ వస్తున్నాయి. వాటిని బట్టి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తుంటాయి అన్నట్టు. ఆ రిజల్ట్స్ వచ్చినాక వెయిట్ చేయాలి. రిజల్ట్స్ వచ్చినాయి ఏవైతున్నాయో అప్డేట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తా అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా డేటా వస్తుంది. మొత్తం ఇప్పుడు 4,000 చిల్లర 5,000 కంపెనీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఏది ట్రేడింగ్ యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే బిఎస్సిలో, ఎన్ఎస్సిలో అవన్నీ కూడా మనం చూసుకొని, అంటే ఇప్పుడు మనం 15th జూలైలో ఉన్నాం. 15th ఆగస్ట్ కి అనమాట మొత్తం కంప్లీట్ అయిపోతాయి. కానీ డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి, డైలీ అప్డేట్ అయినవి ఏ సెక్టార్ లో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇవాళ పతంజలి బోనస్ అన్నాడు అనగానే ఆ షేరు పెరగడం మొదలు పెట్టింది. ఇది రిజల్ట్స్ బాగలేని అనుకోండి, తెల్లారే ఫాల్ అంటే పడటం మొదలు పెడతాయి. మన పని ఏంటి, 2 రకాలు. కంపెనీలు బోర్డు మీటింగ్ ముందు పెరిగినాయి అనుకోండి, రిజల్ట్స్ బాగున్నా పడతాయి, బాగలేకున్నా పడతాయి. ఎందుకు అంటే బాగున్నాయి అనుకోండి, బాగున్నాయి కాబట్టి పెరిగింది అంటారు. బాగలేవు అనుకోండి, మార్కెట్ కి అనుగుణంగా లేదు కాబట్టి అని మళ్ళీ పడుతుంది. కాబట్టి కొత్తగా ఎవరైతే మార్కెట్ లోకి వద్దామనుకున్నా, లేకపోతే నాకు రిస్క్ ఉండొద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, బోర్డు మీటింగ్ అయిపోయినాక రిజల్ట్స్ చూసినాక ఆ రిజల్ట్స్ ఎఫెక్ట్ 1 or 2 days ఉంటుంది. అంటే సపోజ్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి,
సపోజ్ అప్పటి వరకు పెరగలేదు, కానీ అప్పుడు తెల్లారి ఆ రిజల్ట్స్ రాగానే తీసుకుపోతారు పైకి. మళ్ళీ ఏమంటుంది, ఒక 2 రోజులు 3 రోజులు కాగానే ఆటోమేటిక్ గా ఆ షేర్ ఒక దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే ఏదైతే రిజల్ట్స్ వచ్చిన రోజు దాని ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత కొత్త కొత్త కంపెనీలు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది తప్ప దీని మీద ఉండదు. అందుకని మనం ఏం చేయాలి, హోంవర్క్ చేసి ఏవైతే రిజల్ట్స్ బాగా వచ్చినాయో చూసుకొని అవి మనము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవి మళ్ళీ కొనుక్కొని ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ మంచిగా పెరగడం జరుగుతుంది. మళ్ళీ వీటితో పాటు రేపు ఆగస్టు 1 వరకు కొన్ని సుంకాలు టారిఫ్ల మీద ఉన్నాయి, వాటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి. మనకేమన్నా ఉన్నాయా లేవా, మన ఎక్స్పోర్ట్స్ కి ఏమన్నా ఉన్నాయా లేదా, మన కంపెనీలు ఏమి ఎక్స్పోర్ట్ చేస్తే వాటికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా, ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేసి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అనుకోవచ్చా అండి? లైక్ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడైతే పాజిటివ్. ఇప్పుడు 4 రోజులు పడింది. ఇప్పుడు ఇవాళ మెయిన్ ఇంకోటి ఏంటిదంటే బిఎస్సి ఏదైతే సెన్సెక్స్ ఉందో ఇవాళ వీక్లీ క్లోజింగ్ 4 రోజుల నుంచి పడి ఉండేటప్పటికి ఇవాళ అది క్లోజింగ్ ని కవర్ చేయాలి. అంటే నీ షార్ట్ కవరింగ్ కిందనే లెక్క. మళ్ళీ రేపు మామూలుగానే ఉంటది, ఎల్లుండి మళ్ళీ తేడా ఉంటది. ఎందుకంటే ఎన్ఎస్సి వీక్లీ క్లోజింగ్ థర్స్డే. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన మార్కెట్లు ఉన్న 5 రోజుల్లో అంటే వర్కింగ్ డేస్ లో 2 రోజులు, ఒకటి మంగళవారం నాడు బిఎస్సి సెన్సెక్స్ క్లోజింగ్, గురువారం నాడు ఎన్ఎస్సి వీక్లీ క్లోజింగ్. అంటే ఏమైతుంది, బుధవారం నాడు పొద్దున్నే రేపు మళ్ళీ పడేసినా పడేస్తారు. ఎందుకంటే ఇవాళ షార్ట్ కవరింగ్ కాబట్టి రేపు ఒక్కడికి ఏముండదు, ఇవాళ అందరికి అంటగడతారు, రేపు వాళ్ళు అమ్ముకుంటారు. అంటే మళ్ళీ వాళ్ళు కొనుక్కుంటారు అన్నట్టు. అంటే ఏం చేస్తారు, 4 రోజుల నుంచి పడేసి వాళ్ళు కొనుక్కొని ఈ రోజు పెంచి మనకు అమ్ముతారు. రేపేం చేస్తారు, ఏం ఉంచారు, సైడ్ వేస్ లో ఉంచుతారు. మళ్ళీ ఎల్లుండి ఏం చేస్తారు, గురువారం రోజు మళ్ళీ ఈ రేపటి దాని ఎఫెక్ట్ మళ్ళీ ఎల్లుండి గురువారం నాడు చేస్తారు. శుక్రవారం నాడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఈ శుక్రవారం నాడు వీక్లీ క్లోజింగ్ అంటారు, మళ్ళీ వీకెండ్ అంటారు, మళ్ళీ ఫ్రెష్ అది నిఫ్టీది ఓపెనింగ్ డే అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంది, ఆ జేన్ ఏదైతే ఉందో అది ఎస్క్రో అకౌంట్ వాళ్ళు జమ చేయటం, నిన్న ఏది సెబీ వాళ్ళని బ్యాంక్ వాళ్ళు జరిమానా ఏదైతే ఉందో ఆ పెనాల్టీని వాళ్ళు జమ చేయటం, వాళ్ళు మళ్ళీ న్యాయస్థానానికి అంటే కోర్టు ద్వారా మళ్ళీ వాళ్ళు వెళ్ళటం. తర్వాత ఏమైతుంది, వాళ్ళు మళ్ళీ ఎంటర్ అయినారు అనుకోండి, మళ్ళీ స్పెక్యులేషన్ స్టార్ట్ అయినట్టే. అంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఎంటర్ అవ్వటం, మళ్ళీ మన మార్కెట్ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీ రోజు మళ్ళీ దాన్ని తీసుకుపోవటము. ఇక అంటే మార్నింగ్ కి, ఈవినింగ్ కి, ఆఫ్టర్నూన్ కి ఇక వాలటాలిటీ. ఇంకొకటి కూడా ఇవాళ మెయిన్ ఏంటిదంటే వరల్డ్ మార్కెట్లు కూడా పాజిటివ్ లో ఉన్నాయి. ఇప్పుడు మన మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ కావడానికి మెయిన్ రీజన్ ఇంకోటి కూడా, ఏషియన్ మార్కెట్లు అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు అనుకోండి పాజిటివ్ లో. ఈ రోజు రాత్రికి కూడా అమెరికా మార్కెట్లు పాజిటివ్ లో ఓపెన్ అయితే అది అన్నమాట. అందుకని మన మార్కెట్లు క్లోజింగ్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇది ఈ రోజుకి మనకి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.